హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చల్ల పునుగులు. ఈవినింగ్ టైంలో వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదన్నా తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి ఈ చల్ల పునుగులు ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటాయి. వీటి ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఒక్కసారి చూశారంటే చాలు, వీటిని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చల్ల పునుగుల్ని ఇడ్లీ పిండితో కానీ, మైదా పిండితో కానీ, గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చల్ల పునుగుల్ని ఈ కొలతలతో చేశారంటే మాత్రం పర్ఫెక్ట్ క్రిస్పీనెస్గా వస్తాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మన రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. మీరు ఒకవేళ మజ్జిగ తీసుకున్నట్లయితే ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పున్నర మజ్జిగని యాడ్ చేసుకోవాలి. ఒక పావు కప్పు వరకు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. బియ్యం పిండిని వేసుకోవడం వల్ల పునుగులు క్రిస్పీగా వస్తాయి. ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం అంత కొత్తిమీర, కొన్ని కరివేపాకు రెబ్బలు, ఒక 3 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసుకొని ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. మనం తీసుకున్న మైదా పిండికి ఇవైతే సరిపోతాయండి. ఇప్పుడు కొంచెం అంత వంట సోడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చీలు, పెరుగు అంతా కూడా మైదా పిండితోటి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. పిండిని ఒక గంట పాటు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. పిండిని ఆయిల్లో వేయగానే పొంగొచ్చే విధంగా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకొని కొంచెం పిండిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. పిండిని ఒకే దగ్గర వేసుకోకుండా దూరంగా వేసుకోండి. అలాగైతేనే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల పునుగులు అన్ని వైపులా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. వీటి కలరు ఈ విధంగా మారేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్లో కానీ, ప్లేట్లో కానీ వేసుకోండి. ఈ చల్ల పునుగుల్లోకి మిర్చి చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని కంపల్సరీగా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతుంది.